అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి వారికి ఆగస్టు నెల వారి ఫలితాలు ఎలా ఉంటాయి, వారి జాతకం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భార్యాభర్తల గొడవలు, భార్యాభర్తలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నా, ప్రేమించినటువంటి వాళ్ళు దూరమైన, ప్రేమ సమస్యలు ఎటువంటి అయినా స్త్రీ పురుష వశీకరణ చేసి మీ సమస్యల నివారణ చేయబడును. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, చేతబడి పూజలు లాంటి సమస్యలు ఉన్న, దయ్యాలు భూతాలు, సంతానం లేకపోవడం, ఇలాంటి ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎటువంటి సమస్యలైనా మీకు తీరుతాయి, 100% తీరుతాయి. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థికమైనటువంటి లాభాల్లో మార్పులు వస్తాయి. గతంలో వీరికి అంతంత మాత్రంగానే కలిసి వచ్చింది. వీరికి ఇప్పుడు పూర్తి స్థాయిలో మంచి రాబడులు అనేవి వస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకా కొత్త వ్యాపారాలు చేస్తారు. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొత్త వ్యాపారాలు పెడతారు. వాటిలో బాగా రాణిస్తారు. ఉద్యోగ అవకాశాలు లేక బాధపడేటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారికి అనుకున్న గుర్తింపు రాక, ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణం చేసి మంచి సంపాదనలో ఉండాలి అని అనేక రంగాలటువంటి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ ఆశ తీరక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఖచ్చితంగా వీసాలు వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు కనబడుతుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల్లో ఐక్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తలు గొడవ పడేటువంటి వాళ్ళు కానీ, విడిపోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుస్తారు. అలాగే మానసికంగా భార్యాభర్తలు ఇబ్బందులు పడే వాళ్ళు కూడా సఖ్యత పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి మర్యాదలు పెరుగుతాయి. చాలా బాగా అభివృద్ధి అవుతారు. అన్ని రంగాల్లో వీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమించి ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందనో లేదా అబ్బాయి మోసం చేశాడనో ఈ రాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి ఆ ప్రేమ విషయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీ జీవితంలోకి రాకుండా ఇంకేదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మమ్మల్ని సంప్రదించండి. ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి వారిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ వాళ్ళు మిమ్మల్ని దూరం అవుతున్నట్లయితే మీరు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా వారికి మీరు ఓకే చెప్పండి. మీ ప్రేమని వారికి వ్యక్తం చేయండి. లేదంటే వారు మీ చేయి దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యరీత్యా గతంలో బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాలుగా వీరు ఇబ్బందులు పడి సమస్యల్లో ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేసినట్లయితే మీ ఆరోగ్య సమస్యలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఎక్కువగా మధ్య వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మధ్య వ్యక్తులకి మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినా లేదా మధ్య వ్యక్తులకు సహాయం చేయాలని చూసినా, మధ్యవర్తం చేసినా కూడా దీనివల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మధ్యవర్తం అన్నది మీకు కలిసి రాదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. లేదంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ 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 ఎదుగుదల చూసి మీరు బాగుపడుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు, మంచి స్థాయికి వెళ్ళిపోతున్నారని మీ బంధువులే మిమ్మల్ని తక్కువ చేయటం, లేదా మీ శత్రువులు మీ గురించి చెడు ప్రచారాలు చేయటం, మీరు చేయని తప్పుకు కూడా మిమ్మల్ని ఇరికించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. శత్రువుల పట్ల, దగ్గర వాళ్ళ పట్ల చాలా జాగ్రత్త వహించండి. మీరు అప్పుగా కానీ లేదా చేయబదులుగా కానీ డబ్బు మీరు ఇవ్వకపోవడం మీకు చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే స్థలమో లేదా బంగారమో ఇంకేదైనా మీకు ఉపయోగపడేటువంటి వస్తువు మీద పెట్టుబడి పెట్టండి. అది మీకు ఫ్యూచర్లో మంచి లాభాలు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి నూతన మోటార్ ఫీల్డ్ చేసేటువంటి వారికి నూతన వాహనాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశిలో ఉన్నటువంటి చాలామందికి కొంతమంది కార్లు కొంటారు, వాహనాలు బండ్లు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారం కొనుగోలు చేస్తారు, స్థలాలు, భూములు, ఇల్లులు కూడా కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఇల్లు వారి యొక్క కళ నెరవేర్చుకునేటువంటి ప్రక్రియ చేస్తారు. అయితే మీకు ఎప్పటి నుంచో కోర్టు విషయంలో ఇబ్బంది పడుతూ కొన్ని ఆస్తి తగాదాలు కాదు కానీ ఇంకేదైనా ఇతరత సమస్యల్లో దాని సరైన ఫలితం రాకంటే ఇబ్బంది పడేటువంటి వారికి ఇప్పుడు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి
మిథున రాశి వారికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని మంచి రెండు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పాటించండి. మీకు ఎటువంటి జాతక సందేహాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా ఈ గురువుగారిని సంప్రదించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారు. జై శ్రీ.